కాలంలోనే శతాబ్దికి సంబంధించినటువంటి ఒక అభివృద్ధి చేయడం జరుగుతుంది. మనం దీన్ని కేవలం ప్రజలు తీసుకెళ్తే సరిపోతుందనే విధంగా మాట్లాడడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందయా. ముఖ్యమంత్రి గారు రూపొందించేటువంటి ఏ కార్యక్రమమే కానివ్వండి కేవలం ప్రకటనలకే పరిమితం అవుతుంది తప్ప కార్యాచరణలో ఏదైతుందో అది అమలుకు నోచుకోవటం లేదు. ఏ కార్యక్రమమే కానివ్వండి. దళిత బంధు మనం కార్యక్రమాన్ని తీసుకుంటే ఇలా హుజురాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ప్రయోగాత్మకంగా మేము హుజురాబాద్ నియోజకవర్గంలో అమలు చేస్తున్నాం, భవిష్యత్తులో మొత్తం రాష్ట్రం అంతా అమలు చేస్తామని చెప్పని పేర్కొన్నారు. తదుపరి 21-22 ఆర్థిక సంవత్సరంలో ప్రతి నియోజకవర్గానికి కేవలం 100 మంది లబ్ధిదారులు మాత్రం ఎంపిక చేసి కార్యక్రమాన్ని అమలు చేశారు. 21-22 ఫైనాన్షియల్ ఇయర్లో 22-23 ఆర్థిక సంవత్సరానికి వచ్చే వరకల్లా ఇదే దళిత బంధు మొత్తం రాష్ట్రంలో నియోజకవర్గానికి 1500 లబ్ధిదారుల చొప్పున 17,700 కోట్లతో ఏదైతుందో ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుందని చెప్పని మీకు 22-23 బడ్జెట్లో దాన్ని పేర్కొని ఆమోదం పొందడం జరిగింది. 22-23 బడ్జెట్లు వీరు ఏ 22-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నియోజకవర్గానికి 1500 లబ్ధిదారులకు దళిత బంధు కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుందని చెప్పి పేర్కొన్నారో నాట్ ఈవెన్ ఏ సింగిల్ బెనిఫిషియరీ ఈస్ సెలెక్టెడ్. కానీ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు, ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని చెప్పంటున్నాను. మళ్ళీ 22-23 ఆర్థిక సంవత్సరం పేర్కొన్నట్టు 17,700 కోట్ల బడ్జెట్ తిరిగి మీరు 23-24 వచ్చే వరకు మళ్ళీ అదే పేర్కొన్నాడు. సేమ్ 22-23 శూన్యం, 23-24 వచ్చి మళ్ళీ సేమ్ రిపీట్ చేసిండు. అంటే ప్రజల జ్ఞాపక శక్తిని ఆయన పరీక్షిస్తున్నాడా? మళ్ళీ 23-24 కూడా నేను మళ్ళీ నియోజకవర్గానికి 1,500 మంది చొప్పున రాష్ట్రంలో 17,700 కోట్లతో ఏదైతుందో కార్యక్రమాన్ని అమలు చేస్తా అని చెప్పని పేర్కొన్నాడే. అంటే 22-23 ఆర్థిక సంవత్సరంలో దళిత బంధు కార్యక్రమం అమలు శూన్యం. సిమిలర్లీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ కార్యక్రమం అది ఏమైందో అది ఎక్కడైతే కనబడటం లేదా. దాన్ని మరిపించడానికి మళ్ళీ ఏమన్నాడు, నీ సొంత స్థలాలలో ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి 3 లక్షలు ఇస్తా అన్నాడు. ఇదే కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం 14-15లో అధికారానికి వచ్చినప్పుడు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయంతో నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు 3 చేయడమే కాకుండా నియోజకవర్గానికి 3,000 ఇండ్లు కట్టిస్తానన్న. 3,000 ఇంటూ 3 లక్షలు 119 నియోజకవర్గాలు అంటే రఫ్లీ 3,60,000 ఇండ్లే ప్లస్ 40,000 ఇండ్లు ఏదైతుందో ముఖ్యమంత్రి గారు విచక్షణ అని చెప్పని ఒక 40,000 ఇండ్లు ఆయన పరిధిలో పెట్టుకుంటున్నా అని చెప్పి అంటే 4 లక్షల ఇండ్లు అంటే 12,000 కోట్ల అంచనా. దిస్ ఈజ్ అబౌట్ 22-23 22-23 బడ్జెట్ ఆమోదం పొందింది. Not even a single house is constructed, not even a single house is given sanction, not constructed, not even a single house is given sanction. అంటే నిజంగా ప్రజల జ్ఞాపక శక్తికి నువ్వు పరీక్ష పెడుతున్నావు. 2 ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ నేను చెప్తున్నాను, 2 ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ దళిత బంధు, హౌసింగ్. మళ్ళీ 23-24లో సేమ్ నియోజకవర్గానికి 1,500 దళిత బంధు, నియోజకవర్గానికి 3,000 సొంత స్థలాలలో ఇళ్ల నిర్మాణం. అంటే నేనంటున్నా ఇప్పుడు అనదర్ 4-5 months మనకి ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది.
మనం ఎట్ ఎనీ టైం నవంబర్ డిసెంబర్ ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నది అని మనకున్న పీరియడ్ మ్యాక్సిమం ఈస్ అప్ టు అక్టోబర్, అంత 4-5 మాసాల మించి లేదు. ఇంతవరకు మార్గదర్శకాలు లేవు. దళిత బంధు లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి, సొంత స్థలాలలో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి, లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి మార్గదర్శకాలు లేవు. నేను మొన్న తెలంగాణ టిఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ అవుతే అందులో డిస్కస్ చేసి ఏదైనా మార్గదర్శకాలు రూపొందిస్తారని చెప్పి అనుకున్నా. నిన్న క్యాబినెట్ మీటింగ్ అయింది. నేను క్యాబినెట్ మీటింగ్ లో ఏదైతుందో ఈ దళిత బంధు లబ్ధిదారుల ఎంపికకు సంబంధించే కానీ, ఈ సొంత స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన లబ్ధిదారుల ఎంపికకు సంబంధించిన మార్గదర్శకాలు రూపొందిస్తారని చెప్పి అనుకున్నాయి. దాన్ని ఊసేలేదు. ఇవాళ 2018 డిసెంబర్లో 2వ పర్యాయం రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది. 4 సంవత్సరాలు గడిచిందమ్మా. 4 సంవత్సరాలు గడిచింది. ఈ 4 సంవత్సరాలలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో స్వయం ఉపాధి పథకాలకు సంబంధించి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కు సంబంధించి దెర్ ఇస్ నో బీసీ యాక్షన్ ప్లాన్. പക്ഷെ నేను మొత్తం దేశంలో చెప్పంటాను. నేను వీళ్ళ సమాజంలో ఏదైతుందో దాదాపు 60% బలహీన వర్గాలు ఉంటాయి. మినిమం 60 పైన ఉంటారు. అటువంటి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ సంబంధించి నాట్ సింగల్ బెనిఫిషరీస్ selected or benefited with this scheme. మళ్ళీ ఏమంటుండు, నేనేదైతుందో ఈ కుల వృత్తులకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా ₹1,00,000 ఇస్తా అని చెప్పి అంటుండే. 4 ఏళ్ళు ఏదైతే వాళ్ళకి కడుపు కాల్చి, 4 సంవత్సరాలు వాళ్ళకి కడుపు కాల్చి, నీకు ఉద్యోగ నియామకాలు లేవు. 22 బడ్జెట్ మార్చ్ 22 వాస్తవంగా బిస్వాల్ కమిటీ ఏదైతున్నదో 1,91,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పని పేర్కొంటే ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, 1,91,000 కాదు, అందులో 1,11,000 ప్రమోషన్ మీద భర్తీ చేయడం జరుగుతుంది, 80,000 మాత్రం ప్రత్యక్షంగా నియామకం చేసేటువంటి ఖాళీలు భర్తున్నాయని చెప్పన్నాడు. సరే, ఆ 1,11,000 ప్రమోషన్ రూపకంగా భర్తీ చేయబడ్డప్పటికీ కిందోడు పైకి పోతే కింద ఉద్యోగం ఖాళీ ఏర్పడుతుంది. ఆ 1,11,000 పక్కన పెట్టండి. ఈ 80,000 ఉద్యోగాలు ప్రత్యక్షంగా నియామకం చేయగలిగే అవకాశం ఉన్నటువంటి సంవత్సర కాలం గడిచిపోయింది. 22-23 ఫైనాన్షియల్ ఇయర్ ముగిసిపోయింది. ఎంటర్ 23-24 ఫైనాన్షియల్ ఇయర్. నువ్వు 80,000 ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పారు. ఒక్కరొకరు నింపలేదు. మరి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లేదు. అది ఇది ఏమి రాజ్యము, ఏం నడుస్తుందని చెప్పి అంటూ నేను ఇంకా ఏదైతుందో మరి చేసిన చెప్పుకుంటూ చాలట. నువ్వు చేసిన ఏం చెప్పాలన్నా ఆయన, నీ దళిత బంధు గురించి చెప్పాలనా, నీ హౌసింగ్ స్కీమ్ గురించి చెప్పాలనా, నీ బీసీ యాక్షన్ ప్లాన్ గురించి చెప్పాలనా, నీ ఉద్యోగ నియామకాల గురించి చెప్పాలనా, దేని గురించి చెప్పాలి? నాకు ఇప్పటికి గుర్తుందన్న, 2018 ఎన్నికల కన్నా ముందు వీళ్ళు బలహీన వర్గాలు చట్టసభలకు ఎంపికైనటువంటి వీళ్ళ ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ, లోక్సభ కానీ, రాజ్యసభ కానీ మీకు గుర్తుండి ఉండాలి. 2 days సెమినార్ మీరు ఏదైతుందో బలహీన వర్గాల అభ్యున్నతికి సంబంధించి ఏ విధమైన కార్యక్రమం చేపడితే బాగుంటుంది, మీరు సూచనలు చేయండి, నేను ఆ విధంగా బలహీన వర్గాల అభ్యున్నతికి పాటు పడతా అని చెప్పి 2 days సెషన్ ముఖ్యమంత్రి గారు స్వయంగా పాల్గొని
కేశవరావు గారు ఉన్నారు, అందులో డి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఈ మన బీజేపీ లక్ష్మణ్ గారు, ధన్యవాద్ లెజిస్లేటర్ లక్ష్మణ్ గారు ఉన్నారు, శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడు, ఆయన శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు, పద్మరావు గౌడ్ ఉన్నాడు, స్వామి నాయక్ ఉన్నాడు. 5 ఏళ్ళు గడిచింది. అసలు వాళ్ళు ఏం చర్చించిండ్రు, ఏం కార్యక్రమాన్ని రూపొందించారు బలహీన వర్గాల సంక్షేమానికి సంబంధించి? బలహీన వర్గాల సంక్షేమానికి సంబంధించి ఈ 4 సంవత్సరాల కాలంలో నువ్వు చేపట్టిన కార్యక్రమం ఏదంటే ఒక్కడి చెప్పను ఆయన, ఒక్కడి చెప్పట్టు నేను. కానీ అధికారం ప్రధానం కాదు, ప్రభుత్వం చేపట్టబడే కార్యక్రమం ప్రధానమని చెప్పంటున్నాను నేను. రిజర్వేషన్ ప్రక్రియ 60% జనాభా ఉన్న బలహీన వర్గాలకు 25% పొందుతున్నారా? అట్లీస్ట్ అండర్ 15% మినిమం దే హ్యావ్ టు గెట్. దాని గురించి ఆలోచన లేదు. ఎస్సీలు 16% ఉన్నారు, వాళ్ళకి ఇంకో శాతం పెంచాలి, దాని గురించి ఆలోచన లేదు. మైనార్టీస్ 12% నీ చేతులు లేదు అన్నాయన. మరి బడ్జెట్ అలొకేషన్ అనేది నీ చేతులు ఉంది కదా, బడ్జెట్ అలొకేషన్. వీళ్ళు బలహీన వర్గాలకు సంబంధించి కానీ, మైనార్టీలకు సంబంధించి కానీ, వీళ్ళు ఎస్సీలకు ఏది ఇస్తుందో ఎస్సీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ క్రింద, ఎస్సీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ క్రింద బడ్జెట్ ఆమోదం పొందినటువంటి నిధులు ఖర్చు చేయలేక క్యారీ ఫార్వర్డ్ చేయబడ్డాయి 30,000 కోట్లు. ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ క్రింద బడ్జెట్ ఆమోదం పొంది ఖర్చు చేయలేనివి కనీసం 20,000 కోట్లు ఉన్నాయి. ఎస్సీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద బడ్జెట్ ఆమోదం పొంది ఖర్చు చేయబడలేని 30,000 కోట్లు అంటే 5 లక్షలకు ఒక ఇల్లు కట్టినా కానీ 6 లక్షల మందికి ఇల్లు కట్టాల్సిరా. నీ 3 ఎకరాల భూమి అంటేనో నీకు భూమి అందుబాటులో లేదంటావు. ఇండ్ల నిర్మాణానికి అది ఇబ్బంది లేదు కదండి, ఇండ్ల నిర్మాణానికి ఇబ్బంది లేదు. 6 లక్షల ఇండ్లు నిర్మాణం చేయొచ్చు ఎస్సీలకు, దళితులకు. ఎస్టీల గిరిజనులకు ఏదైతుందో 20,000 బడ్జెట్ ఏదైతుందో క్యారీ ఫార్వర్డ్ అయింది. ఇక్కడ 30,000 కోట్లు క్యారీ ఫార్వర్డ్ అయితే అక్కడ 20,000 కోట్లు క్యారీ ఫార్వర్డ్ అయింది. 20,000 ఇంటూ 5 అంటే వాళ్ళకు 4 లక్షల ఇండ్లు కట్టచ్చు. సమాజంలో నిరుపేద వర్గాలైన దళితులు, ఎస్సీ ఎస్టీలకు 10 లక్షల ఇండ్లు నిర్మాణం చేయగలిగేట్టుగా బడ్జెట్ ఈ శాసనసభ ఆమోదం పొంది నువ్వు ఖర్చు చేయలేక క్యారీ ఫార్వర్డ్ చేసి వాళ్ళు రోడ్డుకి ఇడ్చినవని చెప్పంటాడు. ఈ క్యారీ ఫార్వర్డ్ అనేది ఇంత మంచిగా పొందుపరచుకోడు కదని చెప్పంటే ఆశ్చర్యమే. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం బడ్జెట్ కేటాయింపు చేయబడి ఆమోదం పొంది ఖర్చు చేయలేకపోవడం ఆ ప్రభుత్వ వైఫల్యం అది. ఆ ప్రభుత్వ వైఫల్యం అది. నీ ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కొరకు క్యారీ ఫార్వర్డ్ క్లాజ్ పొందుపరిచి నేను ఖర్చు చేయలేకపోతున్నా, ఈ ఖర్చు చేయలేకపోయిన డబ్బులు ఏదైతుందో నేను వచ్చే సంవత్సరం ఖర్చు చేస్తా. ఇట్లా సంవత్సరానికి సంవత్సరం ఏదైతే ఖర్చు చేయలేని సొమ్ము ఆడ 30,000 కోట్లు ఎస్సీలై, ఎస్టీలై 20,000 కోట్లు. మునుగోడులో గిరిజన బంధు అని చెప్పిండే, అందరికి గుర్తుండే ఉంటుంది. కేసీఆర్ మర్చిపోవచ్చు, ఆయన కేసీఆర్ మర్చిపోవచ్చు. మునుగోడులో ఏదైతున్నదో గిరిజన బంధు కూడా చెప్పిండే. ఈ తెలంగాణ ఎవరు మాట నమ్మట్లేదు అని చెప్పని బీఆర్ఎస్ చేసి మహారాష్ట్రలో పడ్డాడు పోయిగా. తెలంగాణలో ఎవరు మాట నమ్మట్లేదు అని చెప్పని అక్కడేదో మహారాష్ట్ర బీఆర్ఎస్ మొగ్గు చూపుతుందని ఒక ప్రభావాన్ని ఇక్కడ పడగొట్టుకోవాలని చెప్పని పోయి ఇక్కడ మహారాష్ట్రలో పడ్డా. ఇంట గెలవలేనోడు రచ్చ గెలుస్తాడే. కేసీఆర్ ముందర నువ్వు ఇంట గెలవలేనోడు రచ్చ గెలుస్తావు అంటున్నాను నేను. నువ్వు ఏ దశాబ్ది కాలంలో శతాబ్ది అభివృద్ధి అంటున్నావో
కేవలం ఈ దశాబ్ది కాలంలో ఈ రాష్ట్రాన్ని శతాబ్ది కాలంలో వెనక్కి నెట్టిండే అని చెప్పంటున్నా. ఓన్లీ విత్ ఇన్ ది పీరియడ్ ఆఫ్ 10 years ఒక 100 సంవత్సరాల పురోగతిని, ఒక 100 సంవత్సరాల తెలంగాణ పురోగతిని వెనక్కి నెట్టిండు అని చెప్పంటున్నా. ఒకటే ఉదాహరణ, రాష్ట్రం ఏర్పడ్డ నాడు 60,000 కోట్ల అప్పు ఉంటే మనకు ఆంధ్రప్రదేశ్ అవతరణ 56లో అయిందన్న. రాష్ట్రం విడిపోయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది 2014లో. అంటే అవి 44, ఇవి 14, 58 సంవత్సరాలు. 58 సంవత్సరాల సమైక్య రాష్ట్ర పాలనలో తెలంగాణ ప్రాంత అప్పుల వాటా 60,000 కోట్లు అయితే కేవలం రాష్ట్రం ఏర్పడ్డ ఈ 9 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్ర అప్పుల వాటా అప్పులు 5 లక్షల కోట్ల పైచిలుకు అంటున్నా. 5 లక్షల కోట్ల పైచిలుకు అని చెప్పండి. అంటే మన 300 కోట్ల జనాభా కాదు, 4 కోట్ల జనాభా పట్టుకో. పుట్టపోయే ప్రతి బిడ్డ 1,25,000 రూపాయల అప్పుతో పుడుతుండే. పుట్టపోయే ప్రతి బిడ్డ 1,25,000 రూపాయల అప్పుతో పుట్టబోతుండని చెప్పంటున్నా. ఇదే అనే ప్రగతి? ఇదేనా నీ అభివృద్ధి? ఇప్పటికే ఏదైతుందో కేవలం ప్రకటనకే పరిమితంగా నేను మిగిలింది 4 మాసాల కాలం ఉందయా. ఈ 4 మాసాల కాలం నువ్వు ఏం చేస్తావో కానీ జీతాలు ఇచ్చే దిక్కు లేదు, జీతాలు ఇచ్చే దిక్కు లేదని చెప్పంటున్నాను నేను. దళితులను నువ్వు మభ్యపెట్టి వాళ్ళను అది చేస్తున్నావు, గిరిజనులను మభ్యపెడుతున్నావు, బలహీన వర్గాలను మభ్యపెడుతున్నావు, అల్పసంఖ్యాక వర్గాలను మభ్యపెడుతున్నావు. చివరికి ఏం చేస్తున్నావు అని చెప్పంటే ఈ 9 సంవత్సరాలు బాగుపడ్డాడు ఎవడు అంటే ఆ కల్వకుంట్ల కుటుంబం మాత్రం బాగుపడ్డదా? కల్వకుంట్ల కుటుంబం, దానికి అనుబంధంగా ఉన్నాడు ఒక భూస్వామ్య వర్గాలు, దానికి అనుబంధంగా ఉన్నాడు భూస్వామ్య వర్గాలు అని చెప్పంటున్నా. బాగుపడ్డ ఎవరైనా ఉన్నారు అని చెప్పండి. దయచేసి వల్ల ఈ వాస్తవాలను మీ ద్వారా సమాజానికి వివరించాలని చెప్పని మరి ఈ సమావేశం ఏర్పాటు చేసినాం. ఇది 22-23 బడ్జెట్. దిస్ ఇస్ 22-23 బడ్జెట్. సీనన్న 22-23 బడ్జెట్. 22-23 వార్షిక బడ్జెట్ లో దళిత బంధు పథకం కింద 17,700 కోట్ల రూపాయలు ప్రతిపాదించడమైనది. సిమిలర్లీ హౌసింగ్ 22-23కి, ఇది 22-23. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మందికి సొంత స్థలంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం ఇవ్వబోతుంది. నియోజకవర్గాన్ని 3,000 ఇండ్ల చొప్పున కేటాయిస్తుంది. వీటిలో 3,50,000 ఇండ్లు ఎమ్మెల్యేల పరిధిలో ఉంటాయి. 43,000 ఇండ్లు ప్రత్యేక పరిస్థితుల్లో నిర్వాసితులకు, వివిధ ప్రమాద బాధితులకు కేటాయించేందుకు వీలుగా సీఎం గారి పరిధిలో ఉంటాయి. ఏం చెప్పుకుంటారు అన్న అంటున్నాను నేను. సీఎం 22-23 ఏం చెప్పిండో 23-24 అదే చెప్పిండు. మళ్ళా 22-23 ఏం చెప్పిండు, 23-24 అదే చెప్పిండు. మళ్ళా అంకెలు కూడా మార్పు లేదు, గణాంకాల మార్పు లేదు. సేమ్ బడ్జెట్, సేమ్ 17,700 కోట్లు, సేమ్ నియోజకవర్గానికి 1,500 లబ్ధిదారులు, అలా సేమ్ నియోజకవర్గానికి 3,000 మంది ఇండ్లు, అదే 3 లక్షలకి ఇండ్ల నిర్మాణ పథకం, బీసీ యాక్షన్ ప్లాన్. ఆ శ్రీనివాస్ యాదవ్ తెలియదు ఏం మాట్లాడలో నాకు అర్థం కాదని చెప్పంటున్నా. ఏమనంటే గొర్రెల పాపేట ఎక్కడైనా ఆయన నువ్వు 4 ఏంటి ఒక్క గొర్రెలు మంచినవా? మునుగోళ్ళ వంచదు నాకు తెలియదు, మునుగోళ్ళ వంచదు నాకు తెలియదు. కానీ మునుగోడు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఒక గొర్రె ఇచ్చినావా నువ్వు 2వ పర్యాయం అధికారానికి వచ్చిన తర్వాత? ఎందుకు మభ్య పెడుతున్నావు? ఈ డబ్బులేసి మా మిత్రుడు చెప్తా కృష్ణ అన్నాడు, డబ్బులేసి వాపసు తీసుకుంటు. దయచేసి ఒక్కటే నా విజ్ఞప్తి, మా విజ్ఞప్తి, తెలంగాణ సమాజం వాస్తవాలు గ్రహించండి.
వాస్తవాలు గ్రహించండి. మీరు కేసీఆర్ మాయ మాటల్లోకి వెళ్ళి బయటకు రండి. కేసీఆర్ మాయ మాటల్లోకి వెళ్ళి బయటకు రండి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.